హాయ్ ఫ్రెండ్స్, నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గగనిక తారని పెళ్లి చేసుకుండా ఆపాలని చెప్పి శారద భూమికి ఫోన్ చేయడంతో భూమి ధ్రువకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. ఇక అక్కడి నుంచి పెళ్లివారు వెళ్ళిపోతారు. ధ్రువ పూరిని పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోవడంతో గగన్ కోపంగా రగిలిపోతూ ఉంటాడు. ఇక భూమి గగన్ ఇంటికి వచ్చి ఏంటి బావ ఇదంతా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని నిలదీయడంతో ఏం జరుగుతుందో కనిపించట్లేదా, నేను పెళ్లి చేసుకోబోతున్నాను, నా చెల్లెలు పూరి కూడా పెళ్లి సంబంధం కుదర్చబోతున్నాను అనగానే అవును, పూరికి పెళ్లి చేయడంలో తప్పు లేదు, కానీ పెళ్లి చేసుకొని భార్య ఉండగా మళ్ళీ ఎలా పెళ్లి చేసుకుంటావు అని అడుగుతూ ఉండగా గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు భూమి పైన. మరి ఇక భూమి అప్పటికప్పుడు ఉన్నట్టుండి వాంతులు చేసుకోవడంతో శారద ఇక భూమి దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటూ ఉంటుంది. ఏంటమ్మా భూమి అనగానే భూమి ఇక సిగ్గుపడుతూ ఉంటుంది. మరి నిజంగా భూమిని గగన్ దగ్గర అవ్వడానికి ఇదంతా ప్లాన్ చేసిందా, లేదా నిజంగానే భూమి తల్లి కాబోతుందా అని తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ధ్రువ అలాగే తార ఇద్దరు కూడా రెడీ అవుతూ ఉంటారు. తార త్వరగా రెడీ అయ్యి రానయ్య త్వరగా రా అని అంటూ ఉంటే ఏంటమ్మా వస్తున్నాను ఆగు అనగానే లేదన్నయ్య త్వరగా వెళ్దాం పదా, నీకు కాబోయే భార్యను చూడాలని నీకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా భర్తను నాకు కాబోయే భర్త కోసం వెళ్ళాలని నాకైతే కుతూహలంగా ఉంది, త్వరగా పద పద అని అంటూ ఉంటే అయ్యో చెల్లెమ్మ వస్తున్నాను అని చెప్పేసి ఇద్దరు కూడా రెడీ అయ్యి కారులో కూర్చుంటారు. ఇక గగనేమో శారద అలాగే పూరికి దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటూ ఉంటాడు. అమ్మ పూరి, అమ్మ నేను ఒక విషయం చెప్తాను, మీరు తప్పుగా అపార్థం చేసుకోకండి అనగానే ఏంటి గగన్ అదంతా అని అంటూ ఉంటే అది అమ్మ నేను ధ్రువతో మాట్లాడడానికి వెళ్ళాను కదా, అక్కడ తన చెల్లెలు తారా ఉంది అనగానే అయితే ఏమైంది అన్నయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది పూరి. అదేనమ్మా ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చి పడింది అనగానే ఏంటో చెప్పన్నయ్య అని చెప్పి పూరి అనగానే అంటే అది నన్ను గుడిలో ధ్రువ చెల్లెలు తార చూసి ఇష్టపడిందంట, నువ్వు ఎలాగైతే ధ్రువని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో నన్ను తార పెళ్లి చేసుకోవాలనుకుంటుందంట, ధ్రువతో నీకు పెళ్లి అవ్వాలంటే నేను తారని పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెట్టారు. ఏంట్రా అంటే కొండ మార్పిడా, ఆయన పెళ్ళైన నీకు మళ్ళీ పెళ్ళేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది శారద. అవునమ్మా, ఆయన భూమి గురించి నీకు తెలుసా, తను ఎన్ని కుట్రలు చేసినా తనని వెనకేసుకొస్తూ వస్తూనే ఉన్నావు, కానీ నాకు ఓపిక లేదు, నా చెల్లెలి సంతోషం కోసం నేను తారని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చానమ్మా అనగానే ఏం మాట్లాడుతున్నావురా గగన్ అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ శారద అరుస్తూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు కూడా అన్నయ్యనే అరుస్తున్నావు, అయినా మేము సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా, ప్రతిసారి ఏదో ఒక రకంగా మమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నావు, ముఖ్యంగా ఆ భూమి విషయంలో అని అంటూ ఉంటే అయ్యో పూరి అది కాదమ్మా, పెళ్ళి ఆగిపోయిన నీకు పెళ్లి చేయడంలో ఒక అర్థం ఉంది, పెళ్ళై భార్య ఉన్న గగన్ పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా అని అనగానే వెంటనే చెప్పాను కదమ్మా నా చెల్లెలి సంతోషం కోసం ఈ అన్నయ్య ఏదైనా చేస్తాడు అనగానే వెంటనే ఇక భూమి గురించి ఆలోచించకుండా గగన్ పెళ్లికి సరే అనడంతో శారద బాధపడుతూ ఉంటుంది. వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది శారద, సరే గగన్ మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండిరా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ధ్రువ అలాగే తార ఇద్దరు కూడా కారులో వస్తూ ఉంటారు. ఇక ఇంటి మొత్తంలో కారు ఆగంగానే వెంటనే గగన్ అమ్మ ధ్రువ వాళ్ళు వచ్చినట్టున్నారు, నేను రిసీవ్ చేసుకొని ఇంట్లోకి తీసుకొస్తాను, మిగతా ఏర్పాట్లు చూడు అనగానే సరే గగన్ అని చెప్పేసి అంటూ ఉంటుంది శారద. ఇకపోతే పూరి రెడీ అవుతూ ఉంటుంది లోపల. శారద పూరి దగ్గరికి వెళ్ళి ఇంకా రెడీ అవ్వలేదా పూరి అనగానే అమ్మ ఒకటి అడుగుతాను నిజం చెప్పు, ఆ రోజు శివతో నేను పెళ్లి పీటల మీద కూర్చోడానికి సిద్ధపడ్డప్పుడు ఉన్న సంతోషం ఈ రోజు నేను ధ్రువుని పెళ్లి చేసుకుంటున్నానంటే లేదంటే ఏంటమ్మా అర్థం అనగానే నువ్వు ధ్రువుని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమేనమ్మా, కానీ గగన్ ధ్రువ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానడంలోనే నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు, అయినా భూమి ఎంతో మంచిది నీకు కూడా తెలుసు, కానీ శివ విషయంలో ఇలా జరిగేసరికి భూమిని మీరందరూ కూడా తప్పు పట్టడం నాకేమీ నచ్చలేదమ్మా అని చెప్పి ఈ విధంగా శారద అంటుంది. నువ్వు ఏం చేసినా సరే మాకైతే ఆ భూమి మీద నమ్మకం లేదు, తను ఇదంతా కావాలని చేస్తుందని అనిపిస్తుంది, మన వెనకాలే ఉంటూ మనకి గోతులు తవ్వుకుంటూ వచ్చిన భూమిని నువ్వు ఇంకా వెనకాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ పూరి అంటుంది. ఇక ధ్రువ అలాగే తార ఇద్దరిని కూడా గగన్ లోపలికి తీసుకుని వస్తాడు. తార సిగ్గుపడుతూ ఉంటుంది. తారని చూసి శారద ఒక్కసారి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ధ్రువని కూడా రెండు బాబు కూర్చోండి అని చెప్పి అమ్మ కూర్చో అని చెప్పేసి ఈ విధంగా కూర్చోమని చెప్పటంతో ఇక తార అలాగే ధ్రువ ఇద్దరు కూడా కూర్చుంటారు. అమ్మ వెళ్ళి
పూరిని తీసుకురా అనగానే వెంటనే అమ్మ పూరి త్వరగా రా అని చెప్పేసి పూరిని చేత్తో పట్టుకొని తీసుకొని వస్తుంటే శారద ధ్రువ గారు నా చెల్లెలు పూరి అని చెప్పేసి గగన్ పరిచయం చేస్తాడు తన చెల్లెలు పూరిని. ఇక తార కూడా నైస్ టు మీట్ యు అని చెప్పి పూరిని అంటూ ఉంటుంది. ఇద్దరు కూడా ధ్రువ అలాగే తార పక్కన కూర్చుంటారు కదా. వెంటనే తార వెళ్ళి గగన్ పక్కన కూర్చుంటుంది. ఇక పూరి వచ్చి ధ్రువ పక్కన కూర్చుంటుంది. వెంటనే ఇక ఆంటీ మీ గగన్ మీ అబ్బాయి ఉన్నాడు కదా, మీ అబ్బాయిని గుడిలో చూసి ఇష్టపడ్డాను, ఫస్ట్ సైట్ అంటారు కదా, అలాగే నేను కూడా తారని ఒకటే పీస్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. చాలా చలాకీగా ఉన్న తారని చూసి అమ్మ తార చాలా చలాకీగా ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటే కోపంతో రగిలిపోతూ ఉంటుంది శారద. వెంటనే ఇప్పుడే వస్తాను గగన్ అని చెప్పి వెంటనే మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని తార గురించి అలాగే గగన్ గురించి చెప్పడానికి ఇక బయటకు వెళ్తుంది. వెంటనే ఇక భూమి బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటుంది కదా గగన్ పెళ్లి సంబంధం గురించి. అప్పుడే ఇక శారద ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్పడంతో ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అనగానే ఎక్కడున్నావమ్మా అని అంటూ ఉంటే ఇప్పుడే ఇక వస్తున్నాను అత్తయ్య అని అంటూ ఉంటే త్వరగా రా అమ్మ ఇక్కడ కొంపలు అంటుకొని పోతున్నాయి అని శారద అనడంతో ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఈ విధంగా అంటూ ఉంటుంది భూమి. అది భూమి ఇక పూరి పెళ్లి చేయడానికి ధ్రువ వాళ్ళ ఇంటికి మాట్లాడడానికి గగన్ వెళ్ళాడని చెప్పాను కదా, కానీ గగన్ పూరి పెళ్లితో పాటు తనకు కూడా సంబంధం కుదుర్చుకొని వచ్చాడమ్మా అనగానే ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు, గగన్ బాబుకి పెళ్ళయింది అది కూడా నాతో, ఆ సంగతి మర్చిపోయారా అనగానే నేను మర్చిపోలేదమ్మా, కానీ గగన్ మర్చిపోయాడని అనిపిస్తుంది. వెళ్ళి పూరి పెళ్లి కుదుర్చడంతో పాటు ధ్రువ చెల్లెలు తారతో తన పెళ్లి సంబంధం కుదుర్చుకొని వచ్చాడు. ఇక ధ్రువ తారని గగన్ పెళ్లి చేసుకుంటేనే ధ్రువ పూరి మెడలో తాళి కడతానని చెప్పాడంట. తన చెల్లెలి సంతోషం కోసం నేనేమైనా చేస్తానని చెప్పి గగన్ ఇక తారని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. పెళ్లి సంబంధం మాట్లాడడానికి వాళ్ళు ఇంటికి వచ్చారమ్మా అనగానే సరే అత్తయ్య ఒక్క నిమిషం అని చెప్పి ధ్రువకి ఫోన్ చేస్తుంది భూమి. ఫోన్ మూగడంతో అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు. వెంటనే ధ్రువ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. హలో చెప్పండి అనగానే మీరు ధ్రువ గారా అనగానే అవును అని చెప్పి అంటూ ఉంటాడు. అయితే మీరు ఇప్పుడు మీ చెల్లెలు తారని ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారో అతని భార్యని నేను, నా పేరు భూమి అని చెప్పగానే ఒక్కసారిగా ధ్రువ షాక్ అయిపోతాడు. ఒక్కసారి ఫోన్ లౌడ్ స్పీకర్ పెట్టి నా బావ గగన్ అక్కడే ఉంటాడు కదా ఇవ్వండి అనగానే ఎక్స్క్యూజ్ మీ గగన్ గారు మీకే ఫోన్ అని చెప్పేసి గగన్కి ధ్రువ ఫోన్ ఇస్తాడు. వెంటనే హలో అనగానే ఏంటి బాబు ఇదంతా అసలు ఏం జరుగుతుంది, నన్ను పెళ్లి చేసుకొని ఇక నేను భార్యను ఉండగా మళ్ళీ వేరే అమ్మాయి మెళ్ళో ఎలా తాడి కడదాం అనుకున్నావు అని చెప్పి కోపంతో రగిలిపోతూ అరుస్తూ ఉంటుంది. వెంటనే ఇక ధ్రువ ఏంటి మీకు పెళ్ళయిందా అని చెప్పి గగన్ నుంచి తెగదింపులు చేసుకొని తన చెల్లెల తారాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. పూరితో కూడా పెళ్లి సంబంధం ఆగిపోవడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు. శారద ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఇదంతా ఈ భూమి వల్లే అన్నయ్య, మనం సంతోషంగా ఉండడం భూమికి ఇష్టం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది పూరి. మరి నిజంగా భూమి ఏం ప్లాన్ చేసి గగన్కి దగ్గర అవ్వాలనుకుంటుంది?